తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వనదేవత సారలమ్మ ఇవాళ సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుదీరనుంది. కన్నేపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో నిన్న మొక్కులు చెల్లించారు. పూజారులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సారలమ్మను కన్నేపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ కాసేపట్లో మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నేపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపు ఏటూరు నాగారం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. ఇక 4 రోజుల పాటు జరిగే వనదేవతల జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో వనదేవతల ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ జాతరకు 1.5 మందికి పైగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక మేడారం మహాజాతరకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమణ, చెప్పండి, ఎన్ని గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు? ఇవాళ ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉండబోనున్నాయి? భక్తుల రద్దీ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ఖచ్చితంగా అంటే తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం గిరిజన జాతర ఆసియాలోని అతి పెద్ద జాతర. మనకు ఒక కన్నుల పండుగను దృశ్య రూపంలో మిగులుస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, చాలా మంది ఇప్పటికే అంటే ఉదయము పగలు రాత్రి అన్న తేడా లేకుండా జన సందోహం అనేది ఇక సారలమ్మ సమ్మక్క గద్దెల వద్దకు వస్తూనే ఉన్నారు, పోటెత్తునే ఉన్నారు. దాదాపు 2 కోట్ల మంది వరకు కూడా అంచనా వేశారు. అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేశారు. ఈ రోజు సాయంత్రం సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఒక కీలక ఘట్టం ప్రారంభం కానుంది. సారలమ్మకు అంటే ముందే ఉదయం పగిడిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజులను కూడా గద్దెలపైకి తీసుకురానున్న నేపథ్యంలో మొత్తం భక్తులంతా కూడా నిరీక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున పోటెత్తుతున్న దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. అందుకోసం అంటే భారీ ఎత్తున వస్తున్న భక్తుల కోసం క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి భారీ ఏర్పాట్లు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయచోటికి సంబంధించిన గ్రానైట్ తోని ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన దృశ్యాలను మనం చూడవచ్చు. ఆ గ్రానైట్ పైన ఏదైతే ఆదివాసీలు గిరిజనులకు సంబంధించిన ఆ తెగకు సంబంధించిన సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన పశుపక్షాదులను, అదేవిధంగా చెట్లను అన్నిటినీ వాళ్ళు ఏ విధంగా పూజించేవారు అనేది తెలపడానికి కూడా ఆ గ్రానైట్ పైన చెక్కిన శిల్పాలు మనకు చెప్తున్నాయి. మొత్తంగా ప్రతిష్టాత్మకంగా ఈ గిరిజన జాతరను ప్రభుత్వం తీసుకుంది. మనం చూడవచ్చు, చాలా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ బంగారం రూపంలో భక్తులంతా కూడా ఆ బెల్లాన్ని సమర్పిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. భక్తులు తాము మొక్కిన కోరికలు తీర్చాలని చెప్పేసి, ఆ కోరిన కోరికలు తీర్చాలని చెప్పేసి మొక్కుకున్న ఆ మొక్కులను కూడా ఏ విధంగా అమ్మవారి వైపు రువ్వుతున్నారో కూడా మనం దృశ్యాల్లో చూస్తున్నాము. మరొక వైపు అటువైపు ఎదుర్కోళ్లు కోళ్లను పైకి ఎగిరేస్తూ ఎదుర్కోళ్ల పర్వం కూడా కొనసాగుతుంది. మొత్తంగా ఒక దృశ్య రూపంగా మనం చూస్తే కనుక ఒక కనీవిని ఎరుగని ఒక వాటికన్ సిటీ లాగా మనకు అంత పెద్ద ఎత్తున భక్తజనంతో ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కనిపిస్తుంది. ఎందుకంటే ఒక దేవుడు లేడు, ఒక రూపం లేదు, యజ్ఞ యాగాదులకు సంబంధించిన కుండాలు కనిపించవు, అదేవిధంగా వేద పండితుల మంత్రాలు వినిపించవు. కానీ కోయ పూజలు చేసే ఈ మహాజాతరకు ఇంత వైభవపేతంగా జరగడము, అదేవిధంగా అంతే నమ్మకంతో పెద్ద ఎత్తున జనం రావడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. కవిత. రైట్ రమణ, థ్యాంక్ యూ.